లక్ష్మీదేవి సంపదకు, సౌభాగ్యానికి మరియు ధాన్యానికి అధిదేవత. హిందూ పురాణాల ప్రకారం ఆమె పుట్టుకకు సంబంధించిన అత్యంత ప్రాచుర్యం పొందిన కథ క్షీరసాగర మథనం. ఆ కథను క్లుప్తంగా ఇక్కడ తెలుసుకుందాం. లక్ష్మీదేవి ఆవిర్భావం. క్షీరసాగర మథనం. పూర్వం దుర్వాస మహర్షి ఇచ్చిన శాపం వల్ల ఇంద్రుడు తన ఐశ్వర్యాన్ని, స్వర్గలోక వైభవాన్ని కోల్పోతాడు. అప్పుడు దేవతలు శక్తిహీనులై అసురుల అంటే రాక్షసుల చేతిలో ఓడిపోతారు. పోగొట్టుకున్న వైభవాన్ని తిరిగి పొందాలంటే పాలకడలిని చిలికి అమృతాన్ని పొందాలని విష్ణుమూర్తి సూచిస్తాడు. సముద్రమథనం. దేవతలు, రాక్షసులు కలిసి మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అనే సర్పమును తాడుగా చేసుకొని పాలకడలిని మథించడం ప్రారంభిస్తారు. ఈ మథనంలో సముద్రం నుండి ఒక్కొక్కటిగా ఐరావతం అంటే తెల్లని ఏనుగు, కామధేనువు అంటే కోర్కెలు తీర్చే ఆవు, కల్పవృక్షం వంటి అద్భుతమైన వస్తువులు ఉద్భవిస్తాయి. మహాలక్ష్మి రాక. సముద్రమథనం జరుగుతుండగా ఒకానొక శుభ సమయంలో క్షీరసాగరం నుండి అద్భుతమైన తేజస్సుతో చేతిలో పద్మాన్ని ధరించి మహాలక్ష్మి ఆవిర్భవిస్తుంది. ఆమె సౌందర్యాన్ని, ప్రశాంతతను చూసి దేవతలు, గంధర్వులు ముగ్ధులవుతారు. ఋషులు వేదమంత్రాలతో ఆమెను స్తుతిస్తారు. విష్ణువును వరించడం. లక్ష్మీదేవి పుట్టిన వెంటనే అక్కడు ఉన్న అందరినీ పరిశీలించి చివరకు సర్వగుణ సంపన్నుడైన శ్రీమహావిష్ణువును తన భర్తగా ఎంచుకొని ఆయన మెడలో వైజయంతిమాలను వేస్తుంది. అప్పటినుండి ఆమె విష్ణుమూర్తి హృదయంలో కొలువై శ్రీమహాలక్ష్మిగా ప్రసిద్ధి చెందింది. లక్ష్మీదేవి ప్రాముఖ్యత. అష్టలక్ష్ములు. లక్ష్మీదేవి 8 రూపాలలో ఉండి భక్తులకు ధైర్యం, సంతానం, విజయం, ధనం, ధాన్యం వంటివి ప్రసాదిస్తుంది. చంచల స్వభావం. లక్ష్మిని చంచల అని కూడా అంటారు. అంటే ఆమె ఒకే చోట స్థిరంగా ఉండదు. అందుకే సంపద ఉన్నప్పుడు అహంకారం చూపకూడదని, ధర్మాన్ని పాటించాలని పెద్దలు చెప్తారు. పూజలు. శ్రావణమాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతం, అలాగే దీపావళి రోజున చేసే లక్ష్మీ పూజే అత్యంత విశేషమైనవి. ఎక్కడ శుభ్రత, ధర్మం, శాంతి మరియు భక్తి ఉంటాయో అక్కడ మహాలక్ష్మి నివసిస్తుంది.